నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఆషాఢ మాసోత్సవాలకు వచ్చే భక్తులకు లోవ దేవస్థానం చేసిన ఏర్పాట్లపై దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తామిచ్చిన సూచనల మేర దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు భక్తులు క్యూలైన్ల ద్వారా సంతృప్తికరమైన దైవదర్శనం జరిగేలా ఏర్పాటు చేసిన ఏర్పాట్లను ప్రశంసించిన ఆయన భవిష్యత్తులో మరింతగా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. దేవాదాయ ధర్మాదాయ గైడ్లైన్స్, ఆలయాల్లో అమలు తీరుపై క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం కమిషనర్ లోవా ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో అన్ని విభాగాలను ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు, చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణలతో కలిసి పరిశీలించారు. ఇటీవల కాలంలో దేవాలయాల్లో అనేక సంస్కరణలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రధానంగా భక్తుడి సౌకర్యం, భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం, శుచీకరమైన ప్రసాదం, తాగునీటి వసతి, పారిశుధ్యం, మరుగుదొడ్ల సదుపాయం, ఇటువంటివన్నీ భక్తులు వేలాదిగా వచ్చిన దేవాలయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేసుకుని ఎలా వెళ్ళాలి అనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంది. దానికి అనుగుణంగా వివిధ అంశాల మీద ప్రత్యేకంగా ప్రామాణిక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేసి దానికోసం వర్క్షాప్ కండక్ట్ చేసి SOP తయారు చేసి అందరికీ కూడా కార్యనిర్వహణాధికారులందరికీ జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు నేను చెప్పే అంశాలన్నిటి మీద పరిశుభ్రత, అదేవిధంగా క్యూలైన్ నిర్వహణ, మంచినీటి వసతి, క్యూలైన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఏ రకమైన ఏర్పాట్లు చేయాలి, మంచి వెంటిలేషన్ అన్నింటిలో. దాంతోపాటుగా దేవస్థానాల్లో సాంప్రదాయాలను పూర్తి స్థాయిలో పరిరక్షించడం, ఒకటి పూజలు, ఈ యాగాలు, ఇటువంటి విషయాల్లో ఒకటి. అదేవిధంగా నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రాచీన శిల్పరీతులకు ఎటువంటి భంగం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ అన్నిటి మీద ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఆ ప్రామాణిక ఆదేశాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అమలు నిరంతరం మేము ప్రత్యేక సమావేశాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. అయితే ఫీల్డ్ లెవెల్లో వాటి అమలు ఏ విధంగా ఉంది అనేది కూడా వచ్చి ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు దేవస్థానానికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి నేను దర్శనం చేసుకున్న భక్తులు కొందరు వాళ్ళ ఫోన్ నెంబర్లు రికార్డ్ చేస్తుంటే వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఫోన్లో వాళ్ళు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇంతతో సంతృప్తి చెందకుండా ఇప్పుడు అంశాలు అయితే ఏవైతే ఉన్నాయో, భక్తుడి మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మరింత శ్రద్ధ వహించి మరింత మెరుగుదల తీసుకురావాల్సిందిగా ఇక్కడ కార్యనిర్వహణాధికారికి చెప్పడం జరిగింది. అయితే ఈ అంశాలలో ఈ సౌకర్యాల మెరుగుదల అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఇంకా ఎంతకంటే కూడా మరింత సౌకర్యవంతంగా ఈ దేవస్థానాన్ని తీర్చిదిద్దే విధంగా దేవాదాయ శాఖ